ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని సీఎం రేవంత్ అన్నారు. సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా బసవేశ్వరుడి ఆశీస్సులతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఓం త్రయంబకం యథామోం పుష్పం వేద పుష్పవాన్ పశుమాన్ భవతి చంద్రమావాభాం పుష్పో పుష్పవాన్ శశిధర గంగాధర మహేశ మంగళో శశిధర గంగాధర మహేశ మంగేశ్వర మహారాజ్ की जय। ओम ध्रुवंधे राजा वरुणो ध्रुवंधे जो बृहस्पति ध्रुवंध इंद्र विश्वगुरु बसवेश्वर महाराज की जय। विश्वगुरु बंगाय नमः। ओम श्री गुरु बसवलिंगाय नमः। ओम बसवेश्वर महाराज की। అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ, వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను, వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.